లోక్సభ ఎన్నికలకు సన్నాహాలను అన్ని పార్టీలు చేసుకుంటున్నాయి. బీజేపీ టికెట్లను ఖరారు చేసేసింది. ప్రకటన చేయటమే ఆలస్యం. కాంగ్రెస్ కూడా అంతే. బీజేపీ ప్రచార పర్వంలోకి దిగింది. రథయాత్రలు చేస్తోంది. కానీ అసలు అలికిడి లేని పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. నల్గొండలో సభ పెట్టారు కానీ ఎన్నికల ఫ్లేవరే దానికి లేదు. ఇప్పుడు ఎన్నికల కార్యాచరణ ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇంతవరకు చేయలేదు. కేసీఆర్ అసలు పార్టీ నేతలకు అందుబాటులో లేరు. దీంతో అభ్యర్థుల దగ్గర నుంచి ప్రచారం వరకు దేనిపైన బీఆర్ఎస్లో క్లారిటీ లేకుండా పోయింది. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ మార్చి 10వ తేదీలోపు రానుంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ మొదటి విడతలోనే జరుగుతుంది. అయినా భారత రాష్ట్ర సమితిలో నిర్లిప్తత కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపై అసలు ఎలాంటి కసరత్తు చేయటం లేదు. కీలకమైన సమయంలో కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం కాగా కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లారు. నల్గొండలో నిర్వహించిన కృష్ణా జలాల హక్కుల సాధన, కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై జరిగిన బహిరంగ సభ తర్వాత వరుస కార్యక్రమాలు పెడతారని అనుకున్నారు. కానీ మళ్లీ ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయలేదు. హైదరాబాద్లో భారీ బహిరంగ సభ అని, కేటీఆర్ హరీష్ పాదయాత్ర అని పార్టీ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి. కానీ ఎన్నికల షెడ్యూల్ వస్తే ఇలాంటి వాటికి అవకాశం ఉండదు. కేసీఆర్ ఇప్పటి వరకు వ్యక్తిగతంగా పార్లమెంటు ఎన్నికల కోసం కసరత్తు చేశారేమో కానీ ప్రత్యేకంగా పార్టీ నేతలతో ఎలాంటి సమీక్షలు చేయలేదు. 3-4 పార్లమెంటు సెగ్మెంట్లపై సమీక్షా సమావేశాలు, పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ ఎంపీలకు మార్గనిర్దేశం చేయటం మినహా అంత సీరియస్గా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఆశావహులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి వాటిని పరిశీలించి ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డిని ప్రజలకు పరిచయం చేశారు. పార్లమెంటు స్థానాల వారీగా కాంగ్రెస్ నాయకత్వం మంత్రులకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించింది. మొత్తం 17 స్థానాలకు గాను కనీసం 14 స్థానాలను దక్కించుకోవాలని పార్టీ నాయకత్వం పట్టుదలగా ఉంది. ఇప్పటికే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మంత్రులు సమీక్షలు నిర్వహించి కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న విజయం కాకపోయినా 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నది. ఆ మేరకు రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేసింది. విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విజయ సంకల్ప యాత్రల ద్వారా ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి ఎక్కుపెడుతున్నారు. కానీ బీఆర్ఎస్ కనీసం అభ్యర్థులను సైతం ఫైనల్ చేయలేకపోతోంది. చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి పోటీలో ఉంటారని కేటీఆర్ ప్రకటించారు. ఆయన కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించగా ఆ పార్టీ పెద్దలు నిరాకరించారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా నేరుగానే చెప్పారు. అయినా బీఆర్ఎస్ కూడా రంజిత్ రెడ్డి మినహా మరొకరిని ప్రకటించడం లేదు. మిగతా స్థానాల్లో పోటీ చేసేందుకు ఒకరిద్దరు మినహా ఎవ్వరూ ముందుకు రావటం లేదు. పార్టీ నాయకత్వం ఫండ్ ఇస్తే తప్ప పోటీ చేయలేమని నిరాసక్తతను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఫండ్ సమకూర్చే పరిస్థితి లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టకపోతే ముందే రేస్ నుంచి వైదొలిగినట్లవుతుంది పరిస్థితి. ప్రస్తుతం బీఆర్ఎస్ కు సానుకూల వాతావరణం కనిపించడం లేదు. పోటీ చేసి 1-2 స్థానాలకు పరిమితమైతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. బీజేపీతో పొత్తులు పెట్టుకుంటే తాత్కాలికంగా అయినా చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నారు. కానీ ఢిల్లీ నేతలు ఏ అభిప్రాయం వ్యక్తం చేయకపోయినా బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో 2-3 మినహా అందరూ బీఆర్ఎస్ అంటేనే భగ్గుమంటున్నారు. దీంతో పొత్తులపై అడుగు ముందుకు పడటం లేదు. చాణక్యుడి లాంటి కేసీఆర్ రాజకీయంగా నిస్సహాయంగా ఉండిపోయారన్న అభిప్రాయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.